దేశంలో కొన్ని లక్షల మంది విద్యార్థులు ప్రతిరోజు ఒక టీచర్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారంటే ఆ టీచర్ సంథింగ్ స్పెషల్ అనే కదా అర్థం. అలాంటి ఒక ప్రత్యేకమైన వ్యక్తే ఈ ఖాన్ సార్. యూపీలో గోరఖ్పూర్ లో ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన ఖాన్ సార్ ఈ రోజు దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న టీచర్ గా మారిపోయాడు. ఆర్మీలో చేరిపోయి దేశానికి సేవ చేద్దాం అనుకున్నారు, కానీ ఆరోగ్యం సహకరించలేదు. నేను గెలవలేకపోతే ఏంటి, కొన్ని వేల మందిని నేను గెలిపించగలను అనే నమ్మకంతోనే ఆయన టీచింగ్ ప్రొఫెషన్ లో అడుగుపెట్టాడు. బీహార్ లోని పాట్నాలో ఒక చిన్న కోచింగ్ సెంటర్ తో మొదలైన ఖాన్ సార్ ప్రయాణం ఈ రోజు యూట్యూబ్ ద్వారా కొన్ని కోట్ల మందికి చేరింది. అసలు ఖాన్ సార్ స్పెషాలిటీ ఏంటంటే ఎంత కష్టమైన సబ్జెక్ట్ అయినా అందరికీ అర్థం అయ్యేలాగా సింపుల్ గా లోకల్ లాంగ్వేజ్ లో చెప్పడం. అందుకే విద్యార్థులంతా ఖాన్ సార్ క్లాస్ కి క్యూ కడతారు. కోచింగ్ పేరుతో లక్షలు దోచుకుంటున్న ఈ రోజుల్లో చాలా తక్కువ ఫీజుకే కోచింగ్ ఇస్తుంటారు ఖాన్ సార్. అంతేకాదు పేద విద్యార్థులకైతే ఆయన ఫ్రీగా కోచింగ్ ఇస్తారు. ఇక గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే కొన్ని లక్షల మందికి ఖాన్ సార్ ఒక ఇన్స్పిరేషన్. కేవలం చదువు చెప్పడం ఒకటే కాదు, ఎగ్జామ్ సిస్టమ్ లో తప్పులు జరిగితే విద్యార్థుల వైపు నిలబడి గట్టిగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నీట్ పేపర్ లీక్ కావచ్చు, ఆర్ఆర్బి కావచ్చు, చాలా ఇష్యూస్ మీద ఆయన ఓపెన్ గా మాట్లాడారు. అందుకే కొంతమందికి ఖాన్ సార్ ఒక పెద్ద హీరో. ఈ సర్వీసు, ఈ ముక్కుసూటితనమే ఖాన్ సార్ ని వివాదంలోకి నెట్టింది. రీసెంట్ గా ఖాన్ సార్ కోచింగ్ సెంటర్ పైన రాత్రి టైంలో 15 నుంచి 20 మంది ఒక్కసారిగా దాడి చేశారు. బాంబులతో ఇన్స్టిట్యూట్ పేల్చేస్తామని బెదిరించారు. ఇంతమంది స్టూడెంట్స్ కి మంచి చేస్తున్న వ్యక్తి పైన కోపం, పగ ఎవరికుంటాయంటే పక్కనే ఉన్న జ్ఞానబిందు కోచింగ్ సెంటర్ కే అని పోలీసులు అయితే తేల్చారు. ఎందుకంటే బీహార్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఫలితాల్లో 2 ఇన్స్టిట్యూట్లు టాపర్లకు రిట్ మాదే అంటే మాదే అంటూ పోస్టర్లు చింపుకోవడంతో మొదలైన ఈ గొడవ జ్ఞాన్ బిందు కోచింగ్ సెంటర్ ఓనర్ రోషన్ ఆనంద్ ఆయన మనుషులు ఖాన్ సార్ ఇన్స్టిట్యూట్ పైన దాడి చేసే వరకు తీసుకొచ్చింది. అక్కడ ఉన్న సెక్యూరిటీని దారుణంగా చిత్తకొట్టారు. దాంతో సెక్యూరిటీ గార్డ్ ప్రాణాలు కాపాడుకోవడం కోసం గాల్లో 2 రౌండ్లు కాల్చారు. పోలీసులు రంగంలోకి దిగి జ్ఞాన బిందు కోచింగ్ సెంటర్ డైరెక్టర్ రోషన్ ఆనంద్ తో పాటు కొంతమందిని వెంటనే అరెస్ట్ చేశారు. ఫైరింగ్ చేసిన సెక్యూరిటీని ఎంక్వైరీ చేస్తే ఖాన్ సారే ఫైరింగ్ చేయమన్నారని చెప్పారు. ఏం జరిగినా నేను చూసుకుంటానని ఖాన్ సార్ ఇచ్చిన భరోసాతోనే మేము ఫైర్ చేశామని ఆ సెక్యూరిటీ గార్డులు చెప్పారు. దీంతో పోలీసులు ఖాన్ సార్ పైన కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. పేద విద్యార్థులకు చాలా తక్కువ ఖర్చుతో కోచింగ్ ఇస్తున్న ఖాన్ సార్ వల్ల అక్కడున్న కోచింగ్ సెంటర్ల ఆదాయం దారుణంగా దెబ్బతింది. ఆయన మీద గొడవ జరగడానికి ఇదే ప్రధాన కారణం. ఒక జ్ఞానబిందు కోచింగ్ సెంటర్ డైరెక్టరే దాడికి దిగారా, అతని వెనుక ఇతర కోచింగ్ సెంటర్ డైరెక్టర్లు కూడా ఉన్నారా అనేది పోలీసు విచారణలో అయితే తేలనుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఒకటే, జీవితంలో చాలా సిచ్యువేషన్స్ మనల్ని ఆపడానికి ట్రై చేస్తాయి, కానీ పట్టుదల ఉంటే వాటన్నిటిని దాటి ముందుకు వెళ్ళగలమని ఖాన్ సార్ ప్రూవ్ చేసినట్లే ప్రతి విద్యార్థి తన జీవితంలో ప్రూవ్ చేసుకోవాలి.